నమస్తే. శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 11వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 52 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషములకు, తిథి పాడ్యమి రాత్రి 2 గంటల 6 నిమిషముల వరకు. తరువాత విద్యా తిథి ప్రవేశము, నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 6 గంటల 37 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 48 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 28 నిమిషముల నుంచి 9 గంటల 20 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 39 నిమిషముల వరకు. ఈరోజు రాహుకాలము ఉదయం 10 గంటల 44 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 13 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 16 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 4 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 12 గంటల 6 నిమిషాల నుంచి రాత్రి 1 గంట 39 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు, న్యూస్ మీడియా జర్నలిజం చదివే విద్యార్థులకు విశేషమైన అవకాశాలతో పాటు ప్రయోజనాలతో పాటు మీరు ఏదైతే గోల్స్ అనుకుంటారో ఆ గోల్స్ని రీచ్ అయ్యేందుకు, సక్సెస్ సాధించేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవి చదివే విద్యార్థులు ఎవరు అశ్రద్ధ చేసుకోకండి. ఈరోజు ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక వేతనాలలో జాప్యం జరగవచ్చు. కొంతమందికి వేతనాలు చేతికి సమయంలో అందుబాటులోకి రాలేకపోవచ్చు. అయినప్పటికీ ధైర్యంగా నిలబడే ప్రయత్నం చేసుకోండి. కొంతమందికి ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాభాలు వచ్చే సూచనలు ఎక్కడా కనిపించట్లేదు. అసంతృప్తికరంగానే ఈరోజు మీరు గడపబోతున్నారు. ఖర్చులు కూడా చాలా స్థాయికి మించిన ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడబోతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నడుముకు సంబంధించిన నొప్పులు కొంచెంగా గోచరిస్తున్నాయి. అది మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. శక్తిగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. వీలైతే వ్యాయామము, నడక చేసే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఇంటి పెద్దల యొక్క సహాయంతోనే లేదా సలహాతోనే మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. సోలోగా ఏ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా శనిగ్రహ శాంతి చేయించుకోవడంతో పాటు నల్ల మినుములను కానీ నల్ల నువ్వులను కానీ మీరు పక్షులకి తినిపించడం కానీ లేదా ఎవరికైనా దానంగా ఇచ్చినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు పోగొట్టుకుని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఇన్నోవేటివ్ రంగాలలో పురోగతి కనిపించడంతో పాటు మెరుగైన ఫలితాలు కూడా కనబడుతున్నాయి. ఈ పరంగా మీరు ఏదైనా గోల్ సెట్ చేసుకోవడం కానీ ఏదైనా ప్రణాళికలు వేసుకోవడం కానీ చెయ్యాలి అని అనుకుంటే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఈ రంగం గురించి చదివే వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కనుక ఈ విధంగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక క్రియేటివ్ రంగాలలో జాబ్ చేస్తున్న వాళ్లకు సంతృప్తికరమైన డెవలప్మెంట్ కనబడుతుంది. ఇన్నాళ్ళు మీరు నిరుత్సాహంగా పనిచేసి ఉంటే ఈరోజు మీకు ఆశాజనకంగా ఉండడంతో పాటు మీరు ఊహించని ఫలితాలను అందుకోబోతున్నారు. అయితే వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆన్లైన్ ట్రేడింగు, స్టాక్ మార్కెట్టు ఈ రెండు విశేషమైన లాభాలతో పరిగెట్టేటట్టుగా కనబడుతోంది. ఇందులో పెట్టుబడులు పెట్టాలన్నా లేదా ఆ వ్యాపారం మీరు చెయ్యాలన్నా కొత్తగా తీసుకోవాలన్నా తీసుకున్నట్టయితే కనుక లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు కొత్త టెక్నాలజీతో సాగు ప్రారంభించండి. నీటిని పొదుపుగా వినియోగించే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈరోజు కనబడుతోంది. మీ మనసు చెప్పింది వినే ప్రయత్నం చేస్తూ ఏదైనా ఒత్తిడి ఉన్నట్టయితే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఒత్తిడితోనూ ప్రెషర్తోనూ భయంతోనూ మిమ్మల్ని లొంగదీసుకోవాలి అని అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తూ మానసిక ధైర్యాన్ని మీరు
అలవరుచుకునే ప్రయత్నం చేసుకోండి. ఎవరి ప్రలోభాలకు గానీ, ఎవరి ఒత్తిడికి గానీ మీరు లొంగవలసిన అవసరం లేదు. అలాంటివి ఏవైనా కనుక ఉంటే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక స్నేహితులతో అపురూపమైన సమయాన్ని మీరు గడపబోతున్నారు. పరిహారంగా శని భగవానుడి యొక్క మహిమాన్వితమైన మంత్రజపంతో పాటు ఆలయ దర్శనం చేసుకొని తిలలతో నల్ల నువ్వులతో బెల్లం కలిపిన లడ్డూలను నివేదన చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు భగవద్గీత వేదాధ్యయనం చదువుకునే విద్యార్థులకు శుభప్రదమైన రోజు. ఈ ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఇంజనీరింగ్, మెడికల్ రంగాలలో ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నా లేదా గతంలో ఇదే జాబ్లో ఉన్నటువంటి వారికి కొత్త జాబ్ వచ్చే అవకాశాలతో పాటుగా మీరున్న స్థానం నుంచి వేరే స్థానానికి ప్రమోట్ అవ్వడము, ఉన్నతమైన పదవులు రావడము జరిగే అవకాశాలు కనబడుతోంది. ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము, ఆ గతంలో ఆగిపోయిన ఏరియర్స్ కానీ లేదా మీకు రావలసిన సొమ్ము కానీ ఈ సమయంలో వచ్చే అవకాశం కనబడుతోంది. ఒక శుభవార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మిరప, కంది ఇలాంటి పప్పు దినుసులకు సంబంధించిన సాగు చేసినట్టయితే ఉత్తరోత్తర మీకు మంచి ధరలు వచ్చే అవకాశం కనబడుతోంది. రైతులు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఫ్రాంచైజీ డీల్స్ మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. వాటి వల్ల ప్రయోజనం కూడా పొందుతారు. భాగస్వామ్యాలు కూడా ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు ఇద్దరు కలిసి కూర్చుని, ఇద్దరో ముగ్గురో ఎవరైతే భాగస్వామ్యులు ఉంటారో వారు కలిసి కూర్చుని మాట్లాడుకుని కొత్త ఒప్పందాలకు అగ్రిమెంట్లు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు, కానీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే శుభకార్యాలు జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి, ప్రయత్నాలు చేసుకోండి. పరిహారంగా గురు సంబంధిత శ్లోకాలు చదవడము, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.